మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. నేనున్న ప్రదేశం అంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఎందుకు ఇక్కడికి వచ్చాను, అసలు ఏం జరిగింది అనేది ముందు చెప్తాను మీకు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా మనకు ఒక ఫోటో అనేది బాగా వైరల్ అవుతుంది వరంగల్లో, కొన్ని గ్రూప్స్లలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో ఎక్కడిది, ఈ ఫోటోలో ఉన్న వస్తువులు కానీ ఈ విగ్రహాలు కానీ ఎక్కడివి అనేది అయితే ఆరా తీయడానికి చాలా మంది మెసేజ్లు చేశారు సుమన్ టీవీకి. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు అది చూపించబోతుంది. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఎంజిఎంకి ఆపోజిట్ ఉండే ఎంఆర్ఓ ఆఫీస్ అనమాట. సో దీని కాంపౌండ్ వాళ్ళంతా కూడా ఈ ఆఫీస్ కూడా చాలా ఏళ్ల క్రితం కట్టిన ఈ భవనమే. ఇదే భవనంలో ఆఫీస్ కొన్నేళ్లుగా నడుస్తూ ఉంది. చాలా మంది ఎంఆర్ఓలు కూడా మారారనమాట. సో కానీ ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు కూడా అప్పటివి ఉండడం వల్ల ఇక్కడ ఈ చెదారం కానీ అలాగే ఉండిపోయిందని చెప్పాలి. చెట్లతో బాగా నిండిపోయిన ఈ ప్రదేశంలో మనకి కొన్ని రోజుల నుంచి కూడా ఫోన్ లో ఒక ఫోటో అనేది వైరల్ అయిందండి. ఈ కాంపౌండ్ వాల్ అనేది కూడా మొత్తం కొంతవరకు వ్యాపించి ఉంది. కాంపౌండ్ వాల్ లోపల చెట్లు చాలా వరకు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు మీరు విజువల్స్ లలో చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ చూపిస్తుంది. కాంపౌండ్ వాల్ లోపల విగ్రహాలు అనేవి బయటికి వచ్చాయండి. అంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి విగ్రహాలు రావడం అనేది ఒక పంచనామాల రూపకంగా వస్తాయి. ఎక్కడైనా వెలికి తీస్తే ఆ విగ్రహాలని పంచనామాల రూపంలో ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పడమో లేదంటే అది ఎక్కడికి చెందుతుందో అక్కడికి అప్పచెప్పడమో జరగాలి. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్నేళ్లుగా అది కప్పి ఉంచిన విగ్రహాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాము అసలు ఇక్కడివి ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి, దీని చరిత్ర ఏంటి, మరి ఇవి ఎక్కడికి చెందాలి, ఇవన్నీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు. వరంగల్లో కొన్ని డేస్ నుంచి కూడా ఒక ఫోటో అనేది బాగా వైరల్ అయిపోయిందండి సోషల్ మీడియాలో. ఇది ఎక్కడ జరిగింది, ఎక్కడ ఉంది ఈ ప్రదేశం అని తెలుసుకోవడానికే చాలా టైం పట్టిందని చెప్పాలి సుమన్ టీవీకి కూడా. అయితే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అండి, ఎంజిఎం దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్లో మనకి కొంచెంగా దీనిపైన ఇట్లా తట్టు వేసింది, ఇప్పుడు తీసున్నాము. అయితే ఇక్కడ ఒక విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి. కొంచెంగా బయటకు వచ్చి కనిపించే స్వామివారి పాదాల లాగా ఉన్న విగ్రహం ఒకటి, నంది విగ్రహం ఒకటి. ఈ కాంపౌండ్ వాల్ లోపలనే ఇది కప్పి పెట్టేసి ఉండిందంట. కొన్ని ఏళ్ల నుంచి ఉంది, కొన్ని నెలల నుంచి ఉంది అనేది అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎండకు ఎండి వానకు తడిచి ఇక్కడే ఉండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే పంచనామాల కోసము కొంతవరకు ఎక్కడైనా బయట విగ్రహాలు బయటికి వస్తే పంచనామా కోసము ఎంఆర్ఓ ఆఫీస్ కి తీసుకొచ్చే క్రమంలో ఇది మరి ఎప్పుడు తీసుకొచ్చారో తెలీదు, అలాగే ఉండిపోయింది. దీని పంచనామాలు జరగలేదు, అలాగే ఏ డిపార్ట్మెంట్ కి కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటే బహుశా ఎవరికైనా కూడా ఎక్కడ చెందాలో అక్కడికి చెందితే గనక బాగుండేదేమో, కొన్నిటి వరకైనా కూడా పూజలు జరిపే ఆస్కారం ఉండేదేమో అనిపిస్తుంది. దీన్ని చూస్తే చాలా బాధగా కూడా అనిపిస్తుంది. చాలా మంది దీన్ని తెలుసుకోండి అనడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా నిర్మానుష్య ప్రదేశమే. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల కాంపౌండ్ లో ఇది ఇక్కడ బయటకు వచ్చాయన్నమాట, కనిపించాయి ప్రజలకి. అప్పటి వరకు కూడా ఇలా కప్పేసి ఉండింది, పైన ఒకటి బట్ట కప్పినట్టుగా ఒక కవర్ కప్పేసి ఉంచారనమాట. సో అది దీని మీద ఉండడం వల్ల కనిపించలేదు. ఇప్పుడు మనం బయటికి తీసినప్పుడు ఇలా కప్పేసి ఉందండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోస్ కూడా కొంచెంగా ఇట్లా సగం బయటకు వచ్చినట్టుగా కనిపించింది అనమాట. ఇలా సో ఇక్కడ బయటకు వచ్చినట్టు కనిపించడంతో ఫొటోస్ క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది కొంతమంది. ఇక్కడ ఎక్కడుంది అని ఆరా తీస్తే ఇది లొకేషన్ బట్టి చూస్తే మొత్తం కూడా ఎంఆర్ఓ కాంపౌండ్ అండి, ఎంఆర్ఓ ఆఫీస్ కి కాంపౌండ్. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ ఈ ప్రదేశాన్ని కనుగొనడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము ఎంఆర్ఓ సార్ని కూడా కలిసామండి. ఆయనకి తెలియదంట, అసలు ఇక్కడ ఉన్నామని కూడా తెలియదంట. ఈయన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన గమనించలేదు అనేది అయితే అన్నారు మనతో పాటు. సో ఇప్పుడు తెలుసుకోమని చెప్పాము. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా మేము కోరాము. సార్ కూడా వచ్చి చూశారు. బట్ ఏదేమైనా ఇలాంటివి నిర్లక్ష్యం చేయడం వల్ల మనకి అంటే హిందూ సాంప్రదాయంలో మనము చాలా సాంప్రదాయబద్ధంగా మనం చూసుకునే ఈ విగ్రహాలు అది కొన్ని ఏళ్ల క్రితంవి, మన తాత ముత్తాతల కాలం నాటి ఆస్తి మనకిది. ఇలాంటి దాన్ని నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం అనే చెప్పాలి. ఇలాంటివి జరగకూడదనే మేము కూడా మళ్ళీ కోరుకుంటున్నాము. త్వరలో దీన్ని ఎక్కడికి చెందాలో అక్కడికి హ్యాండ్ ఓవర్ కావాలని సుమన్ టీవీ తరపున మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరి అధికారులని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. అలాగే చాలా మంది అడిగారు కదా ఎక్కడుంది ఏంటి అనేది. అయితే ఇది ఎంఆర్ఓ ఆఫీస్ అండి, ఎంజిఎం ఆపోజిటే ఉంటుంది మనకి ఆఫీస్. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్ వాళ్ళలోనే బ్యాక్ సైడ్ ఉండింది అనమాట. సో విజువల్స్ మీకు క్లియర్ గా తీస్తాము. అలాగే ఎంఆర్ఓ సార్ని కూడా ఒకసారి మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎక్కడికి చెందాలి, ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, ఇవన్నీ వివరాలను అయితే తెలుసుకుందాము. ఒకసారి లోపలికి వెళ్దాం. రైట్, అయితే విగ్రహాలను అయితే మనం దగ్గరుండి చూడడం జరిగింది అండి. కాంపౌండ్ వాల్లో ఈ ఉన్న విగ్రహాల గురించి ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ వారు వచ్చినప్పటి నుంచి కూడా అవి తెలియదంట, అంటే గడ్డి మొలవడం వల్ల అక్కడ ఉన్న చెట్ల వల్ల వాళ్ళు చూడలేదు అనేది అయితే అంటున్నారు. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. విషయం మీ వరకు వచ్చింది కదా, అసలు మీరు ఎప్పుడు చూస్తారు? వాస్తవం ఏంటిదంటే మనకి ఈ మధ్యలో ఈ వరంగల్ ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయము ఈ పాత బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ లో విపరీతమైనటువంటి గడ్డి అది బాగా ఉండేది. దానికి గాను మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాళ్ళకి సంబంధిత గౌరవ జడ్జి గారు వాళ్ళకి పనిష్మెంట్ కింద మన వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి బుషెస్ మొత్తం క్లియర్ చేయమని పంపడం జరిగింది. గత 1 మంత్ నుంచి నడుస్తుంది. 1 మంత్ నుంచి వారానికి 2-3 వస్తారు మా దగ్గర, వచ్చి బుషెస్ క్లియర్ చేస్తారు. బుషెస్ క్లియర్ చేసే క్రమంలో వెనుక వైపు ఉన్నటువంటి బుషెస్ క్లియర్ చేస్తే దాంట్లో ఒక నంది ఉన్ను అవి పాదాలు కనబడడం జరిగినది. ఇప్పుడు మేము ఎంక్వైరీ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ వరంగల్ మండలం ఏన్మాముల గ్రామంలో సర్వే నెంబర్ 100 కోట చెరువు అనేటువంటిది ఉంటుంది. కోట చెరువు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి తహసీల్దార్ గారి ఇక్కడ ఉన్నప్పుడు కోట చెరువు ఆక్రమణకైతే ఉన్నప్పుడు అప్పుడు సర్వేయర్ పోలీస్ టీంలతో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఈయన చెరువు ప్రాంతంలో చెరువు లోపల ఒక వ్యక్తి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి అక్కడ ఈ విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెట్టినని తెలిసింది. అతని మీద కూడా మనం పోలీస్ కేసు గత ఉన్నటువంటి తహసీల్దార్ గారు చేయడం జరిగింది. ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అంటే మనకు కూడా నోటీసులో లేదది ఇక్కడ తీసుకొచ్చింది. మనం బుషెస్ క్లియర్ చేస్తా అంటే బయటపడింది. ఇంతకుముందే మనం శ్రీత జిల్లా కలెక్టర్ గారితో కూడా నేను విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పాను. వారు ప్రస్తుతం వాళ్ళు అందుబాటులో లేరు. రేపు వాళ్ళ టీంను పంపించి ఆ విగ్రహాలను తరలించి అవి ఏ కాలం నాటివి, ఎన్నేళ్ల క్రితం అవి ఏర్పాటు చేసిన అనేటువంటిది చెప్తామని చెప్పింది మేడం. వరంగల్ ప్రజల తరపున మేము కోరుకునేది ఒకటే అండి, అంటే మేము ఇక్కడ దాకా రావడం కూడా స్వామివారి అనుగ్రహమే అనుకుంటాము. చాలా మంది హిందువులు చాలా స్వచ్ఛంగా భావించే విగ్రహాలని అవి ఒక స్వచ్ఛమైన ప్రదేశాల్లో ఉండాలనేదే మా కోరిక. మేము వారి తరపున ఇక్కడికి వచ్చి మీకు అవి వెలుగులోకి చూపించడం జరిగింది. వాటిని ముందుకు తీసుకెళ్లాలని మేము వారి తరపున కూడా ఒక రిక్వెస్ట్ అనేది అయితే చేస్తున్నాం సార్. త్వరలో అది ఎక్కడికి చేరాలి అనేది కొంచెం తప్పకుండా అది మీరు మీ హయాంలో చేయాలనేది మా ఒక కోరిక అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.